ఈరోజు నువ్వు చెప్పగలవా? నీకున్న సమస్య ఎదురుగా ఉంది, గొలియాతు లాంటి సమస్య. నువ్వు చెప్పగలవా ఆ సమస్యతో, ఈ సమస్య ఆఫ్టర్ ఆల్ నాకు నా దేవుడి దృష్టిలో ఇది ఏ పాటిది? ఆమేన్. ఈరోజు మన దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు, అవునా? ఎస్, ఆయన శక్తిమంతుడు. చూడండి ఒకసారి మార్కు సువార్త 1వ అధ్యాయము 40-42 వచనాలు మనం చదివితే ఒకసారి చూడండి. ఒకసారి మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయం 40-42 చదువుదాం. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనను ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికెరపడి చెయ్యచాపి వాడిని ముట్టి, ఒకరు చదవండి, మీరు చదవండి అమ్మా, చదవండి చదవండి, ఇటు చదవండి, చదవండి, నువ్వు ఆగు, మీరు చదవండి, కొత్త వాళ్ళు చదవండి. ఇక మత్తయి సువార్త చదవండి ఒకసారి. మత్తయి సువార్త 8వ అధ్యాయం చదవండి ఒకసారి, మొదటి 2 వచనాలు చదవండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినాం, వెంబడించాం. కుష్ఠరోగి వచ్చి ఆయన మొక్కి, ప్రభువా నన్ను శుద్ధినిగా చేయగలవనను చేయి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. చూసారా, మీరు చదువుతారు నాకు తెలుసు అలాగా, కానీ అక్కడ ఏమన్నది చెప్పండి? తక్షణమే అని కాదు, లేదు, అక్కడ ఏమని చెప్పండి? తత్క్షణమే. చాలాసార్లు మనం అది తక్షణమే అని చదివేస్తాం. తక్షణమే కాదు, తత్క్షణమే. అంటే తక్షణమే అంటేనే ఇమీడియట్లీ, వెంటనే. దాని తత్క్షణం అంటే ఇక వెంటనే. 7 వారాలు కాదు కదా, 7 రోజులు కాదు కదా, 7 సెకండ్లు కూడా కాదు, తత్క్షణమే. ఆయన అలా ముట్టగానే ఏమైపడి చెప్పండి? అతను మన దేవుడు ఎవరు చెప్పండి? మన దేవుడు ఎవరు చెప్పాలి గట్టిగా? శక్తిమంతుడు. నువ్వు సమస్యలు 2 సంవత్సరాలు బాధపడుతున్నావా? కానీ దేవుడు ఆయన సమయంలో ఏం చేస్తాడు? తక్షణమే కాదు, తత్క్షణమే. ఒక్కసారి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? అలా మార్చేస్తాడు దేవుడు. అప్పటి వరకు డుర్ 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 అనేవాడు ఎవరు? దావీదు. దూరాన ఒక రాయి మీద కూర్చుని ఎదురుగా చూసేవాడు. దేన్ని? ఆ అంతఃపురాన్ని చూసేవాడు, అక్కడున్న సైన్యాన్ని చూసేవాడు, అక్కడున్న రథాలు చూసేవాడు, అక్కడున్న గుర్రాలు చూసేవాడు. చిన్న నిక్కరేసుకొని డుర్ అనుకునేవాడు. చెప్పండి, వేడివేడి భోజనం తింటాడా? చెప్పండి, ఎప్పుడో ఉదయాన్నే తీసుకెళ్ళిపోయిన వాటర్ బాటిల్ తీసుకెళ్ళిపోయిన అన్నాన్ని ఎక్కడో కొండ మీద ఓ రాయి మీద కూర్చుని తినేవాడు. అటువంటిది చెప్పండి, ఆ గొర్రెల రుచి దగ్గర ఉన్న ఆ దావీదుని ఎన్ని గంటలైంది ఆయన మారడానికి? ఎన్ని నిమిషాలు అయింది అంటారు? 1 సెకండ్లోనే దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆయన జీవితాన్ని దేవుడు మార్చేశాడు. గట్టిగా చాపట్టుకోవాలి. ఆమేన్. నువ్వు ఇప్పుడు ఇన్ని బాధలు పడుతున్నావా? ఇంకా నా జీవితం ఇంతేనా? నా బ్రతుకు ఇంతేనా? దేవుడు మనం అనుకున్న సమయంలో దేవుడు చేయడు. ఆయన ఒక సమయం పెట్టాడు. ఆ సమయంలో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఎందువల్ల మన దేవుడు ఎవరు? శక్తిమంతుడై ఉన్నాడు. చూడండి ఒకసారి మార్కు సువార్త 4వ అధ్యాయము 38వ వచనం చూడండి ఒకసారి. మార్కు సువార్త 4వ అధ్యాయం 38వ వచనంలో ఆయన ధోని అమరమున తలగడ మీద ఆయన వారిని లేపి, మేము నశించిపోచున్నాం, నీకు చింత లేదా అని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రం చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ఆయన, మీరు ఎందుకు భయపడుచున్నారు? మీరు ఇంకా నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, ఎవరట? ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకి లోబడుచున్నవని ఒకరితో ఒకడు. ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి, ఈయన ఎవరు? ఆయన దేవుడు. చెప్పండి. కానీ శిష్యులు యేసు ప్రభుతో ఉండి కూడా వారు ఏమన్నారు చెప్పండి? బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ఎంతమంది అలాగా చెప్పండి యేసు ప్రభుని కూడా, ప్రభువా మేము ఇన్ని బాధల్లో ఉంటే నువ్వు చూస్తూ ఉన్నావా? అలాగా ప్రభు, ఎందుకు ప్రభు మమ్మల్ని ఎంత బాధ పెడుతున్నావు అనేవాళ్ళు లేరా?
ఒక మాటలో చెప్పాలంటే వారు అలా భయపడవలసిన అవసరం లేదు, వారు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభు ముందే చెప్పాడు 35వ వచనంలో, ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా, యేసయ్య ఇంకా పడవలోకి రాకముందే ఏమని చెప్పాడు? మనం ఎక్కడ పోతాం? అద్దరికి అంటే ఆ దరికి అవతలికి వెళ్తాము అని ప్రభు ముందే చెప్పినప్పుడు వీళ్ళు ఎందుకు భయపడాలా? దేవుడు ఏ రీతిగానైనా ఎలాగైనా దేవుడు ఏం చేయగలడు? అద్దరికి తీసుకెళ్ళగలడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి? మీకు ఈరోజు ఆ గాలిని గద్దింపగానే చెప్పండి, వెంటనే నిశ్శబ్దమై చెప్పండి, మొత్తం అంతా కామ్ అయిపోయింది. వర్షం పడుతుంది, మీటింగ్ జరుగుతుంది, ప్రభువా వర్షాన్ని ఆప్ అని ప్రార్థన చేయండి. అయిపోద్ది అంటారా? ఇంకా ఎక్కువ అయిపోద్ది. ఈరోజు మనం దేవుళ్ళని కాదు, ఆయన చిత్తం అయితే ఆపుతాడు, ఆయన చిత్తం లేకపోతే. కానీ యేసయ్య ఆయన ఆగమంటే ఏమైపోవాలా? ఆగిపోవాలి. ఎందువల్ల? ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త, సృష్టి అంతటికి ఆయనే ఓనర్ కనుక ఆయన మాటకి లోబడాలి. ఆమేన్, ఆమేన్. సో మన దేవుడు ఏమై ఉన్నాడు చెప్పండి? శక్తిమంతుడై ఉన్నాడు. శక్తిమంతుడైన దేవుడు మన దేవుడు. ఆమేన్. యోహాను సువార్త 11:43 చదవండి ఒకసారి. యోహాను సువార్త 11:43. ఆయన అలాగూ చెప్పి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వేలపల్లికి వచ్చాను. అమ్మ వింటున్నారా? అక్కడ అప్పటికే 4 రోజులు అయిపోయింది. ఎవరు చనిపోయి? లాజరు చనిపోయి. సో యేసు ప్రభువు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు చెప్పండి? లాజరు, అప్పటికే చనిపోయి 4 రోజులు అయిపోయి కుళ్ళు వాసన కొడుతున్న లాజరుకి మళ్ళా జీవం వచ్చి అతను వెంటనే అక్కడి నుంచి మళ్ళా బయటికి వచ్చి, లాజరు బయటికి రమ్మన్నాడు కానీ బయటికి రండి అని అందుకనలే. అలా అని ఉంటే ఏమయ్యేది చెప్పండి? ఆ మిగతా వాళ్ళు చచ్చిపోయిన కూడా వచ్చేవారు. కానీ యేసుప్రభు ప్రత్యేకంగా లాజర్నే లేపడానికి పేరు పెట్టి లాజరు బయటికి రమ్మంటే బయట. మీరు వెళ్ళి పైపు ఉన్న దగ్గరికి వెళ్ళండి, లేక కంట్రీకి వెళ్ళండి, ఆ సిమెంట్ దగ్గరికి వెళ్ళండి, ఆ శ్మశానాడి దగ్గరికి వెళ్ళి బయటికి రమ్మని అనండి. చెప్పండి, మీ బంధువుల్లో, మీ స్నేహితుల్లో, మీ తాతను, మీ ముత్తాతను రమ్మనండి. వస్తాడా? ఈరోజు మనకు ఆ శక్తి లేదు. చనిపోయిన వారిని కూడా లేపే శక్తిమంతుడు మన దేవుడు. గట్టిగా చెప్పట్లు కోరుతాం. సో ఈరోజు నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావో ఏం చేయండి? ఆలోచించండి. మన దేవుడు ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ గాడ్, ఇట్స్ ఎ గ్రేట్ గాడ్, పవర్ఫుల్ గాడ్, ఇట్స్ ఎ గాడ్ ఆఫ్ వండర్స్, ఆసమ్ గాడ్. నువ్వు ప్రభు కొరకు పడే ప్రయాసం, నువ్వు ప్రభు పడే కష్టం, దానికి తగ్గ ప్రతిఫలాన్ని దేవుడు ఇచ్చే దేవుడు. సో ఈరోజు మనం గమనిస్తే దేవుడిలో ఉన్న గుణగణాలు మనం చూస్తున్నాం. ఆయన ఏమై ఉన్నాడు చెప్పండి? సృష్టికర్త అయి ఉన్నాడు. రెండోది పాపాలు క్షమించేవాడిగా ఉన్నాడు. మూడోది పరిశుద్ధుడై ఉన్నాడు. నాలుగోది శక్తిమంతుడు. చివరిది లాస్ట్ది ఆయన సజీవుడై ఉన్నాడు. మన దేవుడు ఎవరై ఉన్నాడు చెప్పండి? ఆయన సజీవుడు. దేవుడు అనగా మృతుడై ఉండకూడదు. దేవుడు అంటే ఏమై ఉండాలి చెప్పండి? సజీవుడై ఉండాలి. చూడండి, 1 కొరింథీయులు 15:3 చూడండి ఒకసారి. 1 కొరింథీయులు 15:3. నాకు ఇయ్యబడిన ఉపదేశం అదేమనగా, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. మన దేవుడు ఏమయ్యాడు చెప్పండి? ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మళ్ళా 3వ దినాన్ని ఏమయ్యాడు? ఆయన లేపబడ్డాడు. మన దేవుడు ఎవరు చెప్పండి? మన దేవుడు సజీవుడు. లూకాసు సువార్త 24:5-6 చూద్దాం. లూకాసు సువార్త 24:5-6. లూకాసు సువార్త 24:5-6. వారు భయపడి ముఖములు నేల మోపి ఉండగా, మీరు సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. మన దేవుడు ఎవరు చెప్పండి? సజీవుడై ఉన్నాడు. రోమపత్రిక 6:9 చూడండి ఒకసారి. రోమపత్రిక 6:9.
మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడని చెప్పండి. అక్కడ రాయబడింది, చెప్పండి. మృతులలో నుండి లేచిన మన దేవుడు ఎవరు చెప్పండి? మృతులలో నుండి లేచిన క్రీస్తు అయి ఉన్నాడు. ప్రకటన గ్రంథం 1:18 చూడండి ఒకసారి. ప్రతిదీ వివరించిన సమయం లేక నేను వాక్యాలు చూపిస్తున్నాను. 1:18 నేను మొదటి వాడును కడపటి వాడును జీవించువాడును మృతుడినైతేనే గాని ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను. సో మన దేవుడు ఏమై ఉన్నాడు చెప్పండి? సజీవుడై ఉన్నాడు. గాడ్ ఈస్ నాట్ ఎ డెడ్ గాడ్, అవర్ గాడ్ ఈస్ ఎ లివింగ్ గాడ్. ఆమేన్. ఈరోజు ఎవరిని ఆరాధించడానికి వచ్చారు? మృతమైన దేవుడిని ఆరాధించడానికి వచ్చారా? సజీవుడైన దేవుడిని ఎలా ఆరాధిస్తున్నారు మీరు చెప్పండి? దేవుని టైం చూసుకుంటూ గోక్కుంటూ అదా ఆరాధించే విధానం చెప్పండి? ఆత్మతో సత్యముతో సంతోషంగా సజీవుడైన దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఉత్సాహంతో ఆనందముతో గంతులు వేసుకుంటూ ఆయన సన్నిధిని మనం ఏం చేయాలి? మనమే మాత్రమే కాకుండా ఆ పక్షవాయు గలవాడు ఎలాగైతే నలుగురు మోసుకుని తీసుకొచ్చారో అలా ఏం చేయాలి చెప్పండి? అనేక మందిని ఏం చేయాలి? మనం ఆయన సన్నిధికి తీసుకొని రావాలి. ఈరోజు ఊరకనే ప్రభుని ఆరాధించకండి, ఊరకనే ఆయన సన్నిధికి రాకండి. ఆయన ఎవరో ఏం చేయండి? కాస్త ఆలోచించండి. నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావో, ఎవరిని పూజిస్తున్నావో ఆయన నిజమైన దేవుడా కాదా గ్రహించండి, తెలుసుకోండి. దేవుని వాక్యం సెలవిస్తుంది యేసు దేవుడని. ఎందుకు దేవుడు? ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు, ఆయన పాపమును క్షమించేవాడిగా ఉన్నాడు, పరిశుద్ధుడై ఉన్నాడు, సజీవుడై ఉన్నాడు, శక్తిమంతుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మీరు ఏమై ఉన్నారు, మీలో ఉన్న గుణగణాలని మాకు తెలియపరిచారు. అట్టి దేవుణ్ణి ఆరాధించే భాగ్యాన్ని, అట్టి దేవుణ్ణి సేవించే భాగ్యాన్ని, అట్టి దేవుణ్ణి కలిగి ఉండే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసయ్య గట్టిగా చప్పట్లు కొట్టండి.